ఓం నమో వెంకటేశాయ. మన్యుకామ నివారణ, ధన్యబుద్ధి విచారణ. గోవింద గోవింద. విధిమంత్ర నిషేధన విధిశేషతయార్థవచో నిపుణై విహితాత్మసుశోధక కర్మగణైర్విదితోసి సుధీపరమై స్వగణై అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాబ్ధయే లీలానిర్జితమాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణ అంకరహితాబ్జవికాసశుద్ధం వ్యాసప్రసూతశుకతారకభాసబద్ధం సంసారమూలఘనతామసనాశసిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. దేవయానిని శర్మిష్ఠ గారు చాలా కోపంగా ఎదురు తిట్టి తన బలమంతా ఉపయోగించి తన బలగాన్నంతా వాడి ఆమెని ఒక పాడుబడిన బావిలోకి తోసేసింది. తోసేసినప్పుడు దేవయాని ఒంటి మీద నూలు పోగులేదు. పాడుబడిన బావి చీకటిగా ఉంది, ఏ క్రూరముఖం ఎటొస్తుందో అని భయపడే పరిస్థితుల్లో ఉంది. ఆ పరిస్థితుల్లో ఉండే పాడుబడిన బావిలోకి తోసి శర్మిష్ఠ తన దారిన తన రాజ్యానికి వెళ్ళిపోయింది. ఈ దేవయాని మాత్రం అలా ఎదురు చూస్తూ ఉంది ఎవరైనా కాపాడతారా అని. ఈ లోపల పాపం యయాతి గారు అక్కడికి వచ్చారు. వచ్చినవాడు దాహం కోసం నీళ్లు ఉన్నాయేమోనని బావిలోకి తొంగి చూశాడు. నీళ్లు కనిపించలేదు, ఆడపిల్ల కనిపించింది. దత్వాస్వముత్తరం వాసః తస్యై రాజా వివాససే గృహీత్వా పాణినా పాణిం ఉజ్జహార దయాపరః. చూసిన వెంటనే చాలా జాలిపడ్డాడు యయాతి గారు. జాలిపడి లోపల ఎక్కడో ఉంది కదా, మరీ లోతుల్లో కాకపోయినా కొంత దూరంలో ఉంది కదా, అందుకని ఏం చేశాడంటే ముందు దత్వా స్వముత్తరం వాసః, ముందు కప్పుకో అని తన ఉత్తరీయం, తన ఒంటి మీద ఉండే ఉత్తరీయాన్ని తీసి ఆవిడకి ఇచ్చాడు. తస్యై రాజా వివాససే, అప్పటికి ఆవిడకి బట్టలు లేవు కదా, నగ్నంగా ఉండే దేవయానికి ఈయన తన ఉత్తరీయం ఇచ్చాడు కప్పుకోమని. ఏదో కింద మీద పడి అక్కడ ఉండే తీగలు అవి లోపలికి తోసి మొత్తం మీద ఆవిడ్ని పైకి లాగాడు. పైకి లాగేటప్పుడు చివరికి వచ్చిన తర్వాత గృహీత్వా పాణినా పాణిం, తన చేయి అందించి తన చేత్తో ఆవిడ్ని పైకి లాగాడు. ఉజ్జహార దయాపరః. పైకి లాగేటప్పుడు చెయ్యి ఇచ్చేటప్పుడు వేరే అభిప్రాయం ఏమీ లేదు. పాపం ఒంటరి ఆడపిల్ల ఏమీ లేకుండా పాడుబడిన బావిలోకి పడిపోయింది, ఎలాగైనా కాపాడాలి అనే భావమే ఉంది. ఆ భావంతోనే చెయ్యి ఇచ్చాడు, చెయ్యి అందించాడు, పైకి లాగాడు. దత్వా స్వముత్తరం వాసస్తస్యై రాజా వివాససే గృహీత్వా పాణినా పాణిం ఉజ్జహార దయాపరః. తం వీరమాహౌషనసి ప్రేమ నిర్భరయా గిరా రాజంస్త్వయా గృహీతో మే పాణిః పరపురంజయ. అయితే దేవయాని మనసులో మాత్రం వేరే భావం పుట్టింది. ఏం భావం? ఇతన్ని నేను పెళ్లి చేసుకోవాలి అనేటువంటి భావం. ఎందుకు ఆ భావం పుట్టింది? నన్ను రక్షించాడు, నాకు ప్రాణాలని తిరిగి అందించాడు, నాకు మానాన్ని తిరిగి ఇచ్చాడు, నా ప్రాణమాన దాత ఇతను,
ఇలాంటి వీరుడు నాకు పతి కావాలి అనే భావం దేవయాని మనసులో పుట్టింది. ఏమైనా మనసులో పుడితే దాచుకునే స్వభావం లేదు కదా, ఇప్పటికే ఒకసారి అయింది, ఇంతకుముందు కూడా ఇలాంటి పనులు చేసి దెబ్బతిని ఉంది. అయినా సరే పట్టించుకోకుండా తం వీరమాహ, ఆ వీరుడితో యయాతితో అంది. ఔషనసి, శుక్రాచార్యుడు కూతురివిడ, ప్రేమ నిర్భరయాగిరా, కానీ ప్రేమంతా కలబోసి ప్రేమంతా నింపుకుని ఆయనతో అంది. రాజన్, ఓ రాజా, త్వయా గృహీతో మే పాణి, నువ్వు నా చెయ్యి పుచ్చుకున్నావు, నా పాణిగ్రహణం చేశావు అని అంది. అనడంతో పాటు పరపురంజయ, ఇతరులను చాలామందిని గెలుస్తావు కదా, శత్రువుల్ని గెలుస్తావు కదా, శత్రువుల్ని గెలిచేటువంటి నీవు ఈరోజు నా పాణిగ్రహణం చేశావు అని అంది. తం వీరమాహౌషనసి ప్రేమ నిర్భరయాగిర రాజంస్త్వయా గృహీతో మే పాణి పరపురంజయ, హస్తగ్రాహోపరోమాభూత్ గృహీతాయాస్త్వయా హిమే ఏష ఈశకృతో వీర సంబంధో నౌ న పౌరుషః యదిదం కోపలగ్నాయాః భవతో దర్శనం మమ అనంది. చేయందించావు, పాణిగ్రహణం చేశావు అంటే మామూలుగా పాణిగ్రహణం, ఇందులో ఏంటి విశేషం అన్నాడు ఆయన. అంటే కాదు, హస్తగ్రాహ అపరహ మాభూత్, ఇదేదో మామూలుగా అందరూ ఇచ్చుకునేటువంటి హస్తగ్రహణం కాదు, మామూలుగా అందరూ ఇచ్చుకునేటువంటి షేక్ హ్యాండ్స్ లాంటివి కాదు, ఇది హస్తగ్రహ అపరో మాభూత్. ఇంకోటి కాదు, ఇది పాణిగ్రహణమే, గృహీతాయాస్త్వయా హిమే, నువ్వు నా చేయి పట్టుకున్నావు, ఇంతవరకు ఏ పురుషుడి చేయి పట్టుకుని ఎరగను, ఈరోజు నువ్వు నాకు చేయి అందించావు, నేను పట్టుకున్నాను అంటే మన ఇద్దరికీ పాణిగ్రహణం అంటే వివాహం జరిగిపోయినట్లే, దాదాపు జరిగిపోయినట్లే అంది. అది ఎలా కుదురుతుంది, నువ్వేదో పాడుబడిన బావిలో పడి ఉంటే నేనేదో పైకి లాగడానికి చేయి అందిస్తే అది పాణిగ్రహణం ఎందుకు అవుతుంది అని అడిగాడు పాపం. అడిగితే దేవయాని చెప్పింది, ఏష ఈశకృతో వీర సంబంధ, మన ఇద్దరినీ కలపటం అనేది పరమేశ్వరుడి యొక్క సంకల్పం, పరమేశ్వరుడు చేసినటువంటి సంబంధం ఇది. పరమేశ్వరుడు కాక ఎవరూ నిన్ను ఇక్కడికి పంపించలేరు, పరమేశ్వరుడు కాక ఎవరూ నన్ను నీ ద్వారా రక్షించలేరు. కాబట్టి మన ఇద్దరికీ కలిగినటువంటి సంబంధం పౌరుష నా, ఎవరో కావాలని చేసినటువంటి సంబంధం కాదు, ఎవరో కలిపిన సంబంధం కాదు, ఇది పరమేశ్వరుడే మన ఇద్దరినీ కలిపినటువంటిది. కాబట్టి ఇది పరమేశ్వర సంకల్పము, మనం దీన్ని దాటకూడదు, నువ్వు నా పాణిగ్రహణం చేసినట్టే అని అనుకోవాలి అని అంది. అది ఎలా కుదురుతుంది అంటే దానికి చెప్పింది, యదిదం కోపలగ్నాయా భవతో దర్శనం మమ అని. ఎక్కడో పాడుబడిన బావిలో తోసేసి వెళ్ళిపోతే, పాడుబడిన బావిలో ఒంటరిగా ఉండేదాన్ని నిన్నే ఎందుకు చూడాలి, నిన్నే ఎందుకు చూడాలి, నువ్వే ఎందుకు రావాలి, వేరెవరైనా రావచ్చు కదా, వేరెవరో వచ్చి వేరే రకంగా నన్ను రక్షించవచ్చు కదా, నా తండ్రి గారు ఎవరినో పంపిస్తే వాళ్ళు రావచ్చు కదా, మా తండ్రి గారే వెతుక్కుంటూ రావచ్చు కదా, ఏమైనా జరగచ్చు కదా, నువ్వే ఎందుకు వచ్చావు, నువ్వే వచ్చి నా ప్రాణమానాల్ని ఎందుకు రక్షించావు అంటే, నువ్వు నాకు పతివి కావలసిన వాడివిగా ఉన్నావు కాబట్టే నువ్వే వచ్చావు, నువ్వే చేయందించావు, నువ్వే రక్షించావు, కాబట్టి నువ్వే నాకు పతివి అని తేల్చింది. హస్తగ్రాహోపరోమాభూత్ గృహీతాయాస్త్వయా హిమే ఏష ఈశకృతో వీర సంబంధో నౌ న పౌరుషః యదిదం కోపలగ్నాయా భవతో దర్శనం మమ అంటే పాపం అప్పుడు ఈయన కొంచెం ఓపెన్ అయ్యాడు. యజాతి గారు, నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, నేనేమో క్షత్రియుణ్ణి, క్షత్రియుడైనటువంటి మగవాడు బ్రాహ్మణ స్త్రీని పెళ్ళాడకూడదు, అది ధర్మశాస్త్ర సమ్మతం కాదు, ధర్మ విరుద్ధం, కాబట్టి ఇది పనికిరాదు అని ఓపెన్ అయ్యాడు. ఓపెన్ అయితే ఆవిడ చెప్పింది, న బ్రాహ్మణో మే భవితా హస్తగ్రాహో మహాభుజ కచస్య బార్హస్పత్యస్య శాపాత్ యమశపం పురా అని. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే నాకు బ్రాహ్మణుడు పతిగా రాకూడదు అని శాపం ఉంది. నా బ్రాహ్మణో మే భవిత హస్తగ్రాహ, నా చేయి పుచ్చుకునేవాడు బ్రాహ్మడు కాకూడదు అనే విషయం నాకు శాపపరంగా ఉంది. మహాభుజ, గొప్ప భుజాలు కలిగినటువంటి ఓ మహావీరుడా, ఆ శాపం నాకు కచస్య బార్హస్పత్యస్య శాపాత్, కచుడు బృహస్పతి గారి కుమారుడు కచుడు ఆయన నాకు పెట్టాడు ఆ శాపం. అందువల్ల ఆయన శాపం ప్రకారం నాకు బ్రాహ్మణుడు ఎవరు పతి కాకూడదు, కాబట్టి నాకు ఎప్పటికీ బ్రాహ్మణుడు పతిగా రాలేడు, నువ్వు కాకపోతే ఇంకోరెవరైనా రావాలి, కానీ నా ప్రాణమానాలను రక్షించినటువంటి నువ్వు తప్ప నాకు ఇంకొకడు పతి అక్కర్లేదు, కాబట్టి నువ్వే పతిగా రా. అదేంటి బృహస్పతి గారి కొడుకు కచుడు నిన్నెందుకు శపించాడు అంటే,
నేను చిన్న పని చేసి నేను శపించానులే, యం అశమం పురా, నేను అతన్ని శపించానులే, శాపానికి ప్రతిశాపంగా అతని శాపం పెట్టాడులే అని చెప్పింది. ఇదో ఘనకార్యం చేసింది ఈవిడ ఏం తోచినా సరే ఏది మనసులో ఉంచుకోదు, మనసులో దాచుకోదు, అన్నీ బయటికే చెబుతుంది, అన్నీ బయటికే ఆవేశంగానే మాట్లాడుతుంది, అన్ని ఆవేశపరమైన నిర్ణయాలే తీసుకుంటుంది. ఈ శుక్రాచార్యుల వారి దగ్గరికి బృహస్పతి గారి కుమారుడు కచుడు అనేవాడు వచ్చాడు. ఈ కచుడు ఎందుకు వచ్చాడు అంటే, శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవిని విద్య ఉంది అనుకున్నాం కదా, బలిచక్రవర్తి, దేవాసుర సంగ్రామం ఆ ప్రాంతాల్లో ఈ మాట గురించి చెప్పుకున్నాం కదా. ఈ మృత సంజీవిని విద్య రాక్షసుల దగ్గర మాత్రమే ఉంది, మన దగ్గర అమృతం ఉన్నా సరే మృత సంజీవిని విద్య కూడా మంచిదే అనే ఉద్దేశంతో దేవతలు ఎలాగైనా ఆ మృత సంజీవిని విద్యని సాధించాలి అని అనుకున్నారు. దానికి ఎవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అంటే, ఎవరు వెళ్ళినా పని చేసుకురాలేరు, ఎలా దానికోసం ముందుకు వెళ్ళినా సరే పని జరగదు అని అనుకున్నారు. చివరికి బృహస్పతి గారి కొడుకు కచుడు అనేవాడు నేను వెళ్ళి సాధించుకొస్తానన్నాడు. బృహస్పతి గారు సరే నువ్వు జాగ్రత్తగా వినయంగా ఉండు, శుక్రాచార్యుల వారి దగ్గర గురుభక్తితో శుశ్రూషతో విద్యను నేర్చుకురా. విద్య అనేది గురుభక్తితో కాకుండా శుశ్రూషతో కాకుండా మరొక రకంగా వ్యవహారపరంగా నేర్పిస్తే అది సరిపోదు, అందువల్ల జాగ్రత్తగా వెళ్ళి శుశ్రూష చేసి ఆయన్ని మెప్పించి మృత సంజీవిని విద్య తెచ్చుకో అని చెప్పి పంపించాడు. కచుడు ఇక్కడికి వచ్చాడు. వచ్చినవాడు నిజమే చెప్పాడు, నేను బృహస్పతి గారి కుమారుడిని, మీ దగ్గరికి మృత సంజీవిని విద్యను నేర్చుకోవడానికి వచ్చాను, నన్ను అనుగ్రహించి నేర్పించండి అని చెప్పాడు, అడిగాడు. శుక్రాచార్యుడు వాడు చాలా బోళా మనిషి ఆయన, అందుకని ఉండు చూద్దాము మెల్లగా కొన్నాళ్ళు అయిన తర్వాత నేర్పిస్తాను అని అట్టుపెట్టాడు. అసలు వీడి తీరేంటి తిన్నేంటి, నిజంగానే గురుభక్తితో వచ్చాడా, గురుసేవ చేసుకుంటాడా లేదా అని పరీక్షిద్దామని కొన్నాళ్ళు అట్టుపెట్టాడు. అటు పెడితే ఇతను గురుసేవ చేసుకుంటూ జాగ్రత్తగా కాలక్షేపం చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారికి కూడా క్రమక్రమంగా అతని మీద అభిమానం అనేది మొదలైంది, బయలుదేరుతోంది. మరీ మృత సంజీవిని విద్య అలా కొట్టేసేంత స్థాయిలో లేదు, కానీ అభిమానం ఏర్పడింది. ఈ లోపలే శుక్రాచార్యుల వారితో పాటు దేవయాని గారికి కూడా కచుడు మీద అభిమానం ఏర్పడింది. కచుడు బృహస్పతి గారి కొడుకు, అందగాడు, అన్నీ ఉన్నాయి, వయసు ఉంది, విద్య ఉంది, అన్నీ ఉన్నాయి. అందువల్ల సహజంగానే ఆయన మీద మనసు పారేసుకుంది. అయితే ఈ కచుడు రావటము, శుక్రాచార్యుల వారు కచుడు మీద అనుగ్రహ బుద్ధితో ఉండటం అనేది వృషపర్వుడికి అలాగే మిగతా రాక్షసులకి నచ్చలేదు. నచ్చక వాళ్ళు ఏం చేశారంటే, ఎలాగైనా సరే కచుడి బాధ తీర్చేసేయాలి అని కచుడిని ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో అతన్ని వధించేసారు, అతన్ని చంపేశారు. ఈ దేవయాని వెళ్ళి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి గొడవ చేసింది. కచుడు ఎంతసేపటికి రావట్లేదు, ఎలాగైనా సరే కచుడిని తీసుకురండి అని గొడవ చేసింది. శుక్రాచార్యుల వారు దివ్య దృష్టితో చూస్తే వీడిని ఎక్కడో రాక్షసులు చంపి పడేశారని కనిపించింది. వాడు చచ్చిపోయాడమ్మా అని చెప్పాడు. నీ దగ్గర మృత సంజీవిని విద్య ఉంది కదా, ఎలాగైనా సరే నువ్వు వాడిని బతికించు అని చెప్పింది. శుక్రాచార్యుల వారు కూతురు మాట కాదనలేడు. కారణాల్లో చాలా కారణాల్లో ఒక కారణం ఈవిడ తల్లి లేని పిల్ల, దేవయాని తల్లి లేని పిల్ల, అందుకని కాదనలేడు. కాదనక కచుడిని బతికించాడు, మళ్ళీ తెప్పించాడు. ఎన్నిసార్లు ఇలా జరిగినా సరే ఈయన మృత సంజీవిని విద్య వాడటం, కచుడు మళ్ళీ పునరుజ్జీవింపజేయటం, ఇలావన్నీ జరుగుతున్నాయి. రాక్షసులకు అది నచ్చలేదు. నచ్చక ఈసారి ఏం చేశారంటే, అన్నీ మంచి అలవాట్లే ఉండే శుక్రాచార్యులకి, బ్రహ్మర్షి అని పిలువబడినటువంటి శుక్రాచార్యుడికి ఒక చెడ్డ అలవాటు ఉంది. అదేంటంటే మద్యపానం చేయటం అనే అలవాటు. ఆ అలవాటును తీసుకుని ఈసారి కచుడిని ఎక్కడో చోట చంపేసి కాల్చి బూడిద చేసేసి ఆ బూడిద తీసుకొచ్చి శుక్రాచార్యుల వారు తాగేటువంటి మద్యంలో కలిపేశారు, ఆయనతో తాగించి ఈసారి ఎలా బతికిస్తాడో చూద్దాం అనుకుని వాళ్ళు వెళ్ళారు. శుక్రాచార్యుల వారు మద్యం తాగి ఉన్నాడు. మళ్ళీ దేవయాని యథాప్రకారం వచ్చి నాన్నగారు కచుడు రాలేదు, మళ్ళీను రాక్షసులు ఎక్కడ చంపి పారేశారు, ఎలాగైనా మీరు దివ్య దృష్టితో చూసి వాడిని బతికించి తెండి అంది. ఆయన దివ్య దృష్టితో చూస్తే తన కడుపులో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బూడిద రూపంలో మద్యంతో కలిసి ఉన్నాడు. ఆయన అప్పుడు బాధపడ్డాడు. మద్యం తాగటం అనేది ఇంత తప్పన్నమాట, ఇన్ని రకాల అనర్థాలకు దారితీస్తుందన్నమాట అని అనుకుని బాధపడ్డా ఉపయోగం ఏముంది? చెప్పాడమ్మా, వాడు నా కడుపులోనే ఉన్నాడు, వాడిని నేను బతికించలేను, నేను బతికించానంటే నా కడుపు చీల్చుకుంటూ బయటకు వస్తాడు, వచ్చాడంటే నేను పోతాను, నేనో వాడో ఎవరో ఒకళ్ళమే మిగులుతాము, కాబట్టి నేను పోయి వాడు మిగిలే పరిస్థితి నాకెందుకు, నేను చేయలేనన్నాడు. అంటే ఈ దేవయాని గారు చాలా తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయం చెప్పింది. ఏంటంటే, మీరు మొదలు వాడిని బతికించండి,
మృత సంజీవిని విద్యతో బతికించండి, బతికించి మీ మృత సంజీవిని విద్య అతనికి ఉపదేశం చేయండి. ఉపదేశం చేస్తే ఆ విద్యతో అతను కడుపు చీల్చుకుని బయటకు వచ్చి మీరు పడిపోయిన తర్వాత ఆ విద్యతో మిమ్మల్ని బతికిస్తాడు. అలా నష్టం లేకుండాను అతను వచ్చిన పని జరిగిపోయేటట్లుగాను అతను బతికేటట్లుగాను అన్ని విధాలుగాను సరిపోతుంది అని చెప్పింది. శుక్రాచార్యుల వారికి నచ్చింది అనడానికి వీల్లేదు, కానీ తప్పక ఆయన ఏం చేశాడంటే ముందు మృత సంజీవిని విద్యతో కచుడిని బతికిచ్చి అతనికి సంజీవిని విద్య ఉపదేశం చేసి నా పొట్ట చీల్చుకుని బయటికి రారా అబ్బాయి అని చెప్పి వచ్చిన తర్వాత విద్యని నా మీదే ప్రయోగించి నన్ను మళ్ళీ బతికింపజేయి అన్నాడు. కచుడు అదేవిధంగా చేశాడు. ఇది చాలా చాలా పెద్ద ఉపకారం, మామూలు ఉపకారం కాదు. ఈ ఉపకారం అనేది దేవయాని వల్లే జరిగింది. మృత సంజీవిని విద్య కూడా వచ్చేసింది ఈ ఉపకారంలో. ఇప్పుడు దేవయాని కచుడిని అడిగింది, నేను నీ మీద మనసు పడ్డాను కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని కచుడిని అడిగింది. కచుడు అన్నాడు, అలా పెళ్లి చేసుకోకూడదు. ఒకటి, నువ్వు నా గురుపుత్రికవి కాబట్టి గురుపుత్రికలు అక్క చెల్లెళ్ళతో సమానం, గురువుగారి పిల్లలు అక్క చెల్లెళ్ళతో సమానం కాబట్టి అక్క చెల్లెళ్ళతో సమానమైన నిన్ను నేను పెళ్లి చేసుకోలేను. ఎక్కడో ఒకటి అరా సందర్భాల్లో గురువులు ఆజ్ఞాపిస్తే తప్ప గురుపుత్రికలను పెళ్లి చేసుకోవటం అనేది చరిత్రలో లేదు కాబట్టి పెళ్లి చేసుకోకూడదు. ఇది రూల్ నెంబర్ 1. రెండోది, నువ్వు నాకు ప్రాణదానం చేశావు, నా ప్రాణదాతవి కాబట్టి దాదాపు తల్లి లాంటి దానివి, తల్లి లాంటి దాన్ని నిన్ను ప్రాణదాతని పెళ్లి చేసుకోలేను అని తన కారణాలు తను చెప్పాడు. ఇలా అంటే దేవయాని గారికి కోపం వచ్చింది. మధ్యలో మాట కూడా పెరిగి ఉంటుంది. కోపం వచ్చి నువ్వు ఏ పని మీద వచ్చావో, ఏ విద్య కోసం వచ్చావో ఆ విద్య నీకు ఉపయోగించకుండా ఉండుగాక అని శాపం పెట్టింది. మృత సంజీవిని విద్య కోసం కదా వచ్చావు కాబట్టి ఆ మృత సంజీవిని విద్య నీకు ఉపయోగించకుండా ఉండుగాక అని శాపం పెట్టింది. కచుడికి కాలిపోయింది. ఏంటంటే ఏదో మాట నువ్వు అన్నావు, నేను దానికి సమాధానం చెప్పాను, నేను చెప్పిన దాంట్లో ధర్మం ఉంది, న్యాయం ఉంది, నేనేం పొరపాటు పడలేదు, నువ్వు నా ప్రాణదాతవి అని గౌరవిస్తున్నాను, అన్న చెల్లి లాంటి దానివి, అక్క లాంటి దానివి అంటున్నాను, తల్లి లాంటి దానివి అంటున్నాను అని అసలు ఈ పిచ్చి శాపం ఏంటి అని కచుడు కోపం వచ్చి నీలాంటి దానికి ఏ బ్రాహ్మడు పతిగా సరిపోడు, ఎవరు నేను తట్టుకోలేరు, అందువల్ల నీకు బ్రాహ్మడెవడు పతిగా రాకుండా ఉండుగాక అని ప్రతిశాపం పెట్టాడు. ప్రతిశాపం పెడితే నా శాపమే పెద్దదంది ఈవిడ. ఎందుకంటే నీకు వచ్చి ఇంత కష్టపడి నేర్చుకున్న విద్య నీకు పనికి రాకపోతే నీకేం ప్రయోజనం, కాబట్టి నా శాపమే పెద్దది అంది. శాపాల్లో కూడా నాదే పెద్దదంది. నీ శాపం నాకేం లెక్కలేదు, ఎందుకంటే నేను నా కోసం రాలేదు, దేవతల కోసం వచ్చాను, కాబట్టి ఈ మృత సంజీవిని విద్యతో నాకు ఫలితం అక్కర్లేదు, దేవతలకు ఫలితం ఉంటే చాలు, నేను వచ్చిన పని అయిపోయింది అని ఆయన ఎంచక్కా వెళ్ళిపోయాడు కచుడు. పాపం దేవయాని గారు ఇలా మిగిలి ఆ శాపాన్ని గురించి ఇప్పుడు చెప్తోంది. కచుడు నాకు శాపం పెట్టాడు, ఆ శాపం ప్రకారం బ్రాహ్మణుడు ఎవరు నన్ను పెళ్లి చేసుకోడు ఈ జన్మలో, కాబట్టి నాకు వేరేవాడే భర్తగా రావాలి, నీలాంటి వాడు ప్రాణదాత నాకు భర్తగా వస్తే నాకు సంతోషం, కాబట్టి నువ్వే పతివి కా అని చెప్పింది. న బ్రాహ్మణో మే భవిత హస్తగ్రాహో మహాభుజ కచస్య బార్హస్పత్యస్య శాపాద్యమశపం పురా అని. యయాతిరనభిప్రేతం దైవోపహృతమాత్మనః మనస్తు తద్గతం బుద్ధ్వా ప్రతిజగ్రాహ తద్వచః. యయాతి గారి పరిస్థితి కొంచెం సంకటంలో పడింది. ఆయనకి చాలా సమస్యలు వచ్చినాయి. ఏం సమస్యలు వచ్చినాయి? యయాతి అనభిప్రేతం అనభిప్రేతం, ఆయనకి మనస్సుకేమీ పూర్తిగా ఒప్పుకోబుద్ధి కావటం లేదు. ఎందుకంటే ఇది శాస్త్రీయం కాదు. ఇప్పుడు దేవయాని చెప్పింది నాకేదో శాపం ఉంది అన్నది ఇవన్నీ లెక్కలేవు. ఇది శాస్త్రీయం కాదు. బ్రాహ్మణ పిల్లని నేను చేసుకోకూడదు, చేసుకుంటే నాకు మంచిది కాదు, కాబట్టి మనస్సుకి అది నచ్చటం లేదు. కానీ సందర్భాలు చూస్తే దేవయాని గారు చెప్పింది కూడా నిజమనే అనిపిస్తోంది. దైవోపహృతం ఆత్మనః, దైవోపహృతం ఇదేదో భగవంతుడే చేసినటువంటి సంబంధంలాగా ఉంది. లేకపోతే తానెందుకు ఇక్కడికి రావాలి, తానెందుకు దాహం వేసి ఈ బావిలోకే తొంగి చూడాలి, తానెందుకు ఈ స్త్రీని చూసి స్త్రీని పైకి లాగాలి, లాగేటప్పుడు చివరిదాకా తీగలతో లాగేయకుండా చివరిలో చేయి ఎందుకు అందించాలి. కాబట్టి ఇందులో ఏదో దైవ సంకల్పం ఉన్నట్లుగా ఉంది. మనసుకి తోచడం లేదు, అశాస్త్రీయం కాబట్టి చేసుకోకూడదన్నట్లుంది, కానీ దైవ సంకల్పం ఇందులో ఉంది కాబట్టి చేసుకోవాలేమో అని అనిపిస్తోంది. ఈ రెండింటినీ తేల్చుకోవటం ఎట్లా అని ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. అశాస్త్రీయం కాబట్టి వదిలేసుకోవాలా, లేదా దైవ సంకల్పం కాబట్టి ఒప్పుకోవాలా, ఎలా చేయాలి అని పాపం ఇబ్బంది పడి మనస్తు తద్గతం బుద్ధ్వా, ఒక్కసారి తన మనసులోకి తాను తొంగి చూసుకున్నాడు.
ఇతను అప్పటికే కాస్త యోగ సాధనాది చేస్తున్నట్టున్నాడు, లేకపోతే మనసు ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయంలో అవగాహన ఉన్నట్టుంది ఇతనికి. అందువల్ల నా మనసులో ఇంతవరకు అధర్మ సంకల్పం రాలేదు, ఎప్పుడూ అధర్మంగా ఆలోచించలేదు. ఇప్పుడు గనక ఈ సంకల్పం కలిగిందంటే, దేవయానిని పెళ్లి చేసుకోవాలి అనే సంకల్పం కలిగింది అంటే అదేదో దైవ ప్రేరితంగానే ఉంది అని నమ్మచ్చు. కాబట్టి మనసులో ఏముందో చూసుకుందాము అని మనసులోకి తొంగి చూసుకున్నాడు. తొంగి చూసుకుంటే మనస్తు తద్గతం బుద్ధ్వా, మనసు మొత్తం ఆవిడవైపుకి ఎప్పుడో తిరిగిపోయింది. పైకి వద్దంటున్నాడు, పైకి అశాస్త్రీయం అంటున్నాడు, కానీ లోపలంతా దేవయాని నిండిపోయింది. దేవయాని మీద మనస్సు మళ్ళేసరికి ఓహో నా మనస్సులోనే ఇలా ఉంది అంటే ఇది దైవ సంకల్పమే కావాలి. ఇంతవరకు ఏ స్త్రీని చూసినా సరే నేను ఇలా అనుకోలేదు, ఏ స్త్రీని చూసినా సరే ఎంతమంది ప్రపోజ్ చేసినా సరే పట్టించుకోలేదు నేను. ఈరోజు అనిపించింది అంటే ఇది దైవ సంకల్పమే, కాబట్టి ఇలాగే నడుచుకోవాలి అని నిర్ణయించుకుని ప్రతిజగ్రాహ తద్వచ, నీ మాట బాగానే ఉంది, కానీ మీ నాన్నగారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు, ఆయన ఏమంటారో చూద్దాము అని సూత్రప్రాయంగా అంగీకరించి అప్పటికప్పుడు దేవయానిని పంపించేసేసాడు. యయాతిరనభిప్రేతం దైవోపహృతమాత్మనః మనస్తు తద్గతం బుద్ధ్వా ప్రతిజగ్రాహ తద్వచ. ఈ మాట చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. గతే రాజని సావీరే తత్రస్మ రుదతి పితుః న్యవేదయత్ తతఃసర్వం ఉక్తం శర్మిష్ఠయా కృతం. గతే రాజని యయాతి అటు వెళ్ళాడో లేదో, ఈవిడ తత్రస్మ రుదతి పితుః ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళింది. న్యవేదయత్ తత్సర్వం, జరిగిందంతా చెప్పింది. ఏం జరిగింది చెప్పింది? శర్మిష్ఠయా ఉక్తం సర్వం, శర్మిష్ఠ ఏమేం మాటలు మాట్లాడింది. మా ఇంటి దగ్గర మీరు కుక్కల్లాగా పడి ఉంటారు, కాకుల్లాగా మేము వేసిన ఎంగిలి మెతుకుల్ని ఏరుకుని తింటూ ఉంటారు అని అన్న మాటలన్నీ చెప్పింది. తాను అన్న మాటలు కూడా చెప్పే ఉంటుంది, అబద్ధం చెప్పే నేచర్ లేదు. కానీ శర్మిష్ఠ గారు చెప్పిన అన్న మాటలన్నీ అంది. శర్మిష్ఠ గారు చేసిన పని కూడా చెప్పింది. నన్ను ఒంటి మీద నూలు పోగు లేకుండా పాడుబడి బావిలో పారిపోయింది. అప్పుడు యయాతి గారు వచ్చారు, యయాతి గారు వచ్చి నన్ను రక్షించారు, నేను ఆ యయాతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పింది. గతే రాజని సావీరే తత్రస్మ రుదతి పితుః న్యవేదయత్ తతఃసర్వం ఉక్తం శర్మిష్ఠయా కృతం. పాపం శుక్రాచార్యులు వారు యయాతి గురించి సరిగ్గా వినలేదు. కేవలం తన పిల్లకి, తల్లి లేని పిల్లకి జరిగినటువంటి అన్యాయాన్ని మాత్రమే విన్నాడు ఆయన. విని దుర్మనా భగవాన్ కావ్య పౌరోహిత్యం విగర్హయన్ స్తువన్ వృత్తించ కాపోతీం దుహిత్రా స యయౌ పురాత్. భగవాన్ చాలా పూజనీయుడు, చాలా గొప్పవాడు ఆయన, బోళా మనిషి. కావ్య, ఆయన శుక్రాచార్యుడు. దుర్మనాహ, ఈ మాట విని చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే, చిచి నేను ఈ రాక్షసుల పంచను చేరకుండా ఉండవలసింది. అందులోనూ పౌరోహిత్యం విగర్హయన్, వీళ్ళకి పురోహితుడుగా వీళ్ళకి కావాల్సిన మంచి మాటలు చెప్తూ, వీళ్ళలో ఎవరికైనా యుద్ధాలకు కావాల్సి వస్తే ముహూర్తాలు పెడుతూ, వీళ్ళకి ఏమైనా మంచి పనులకు మంచి రోజులు చెప్తూ నేను అనవసరమైన కాలక్షేపం చేశాను. ఇలాంటి పనులు కూడదు. ఇలాంటి పనులు చేస్తే పురోహితుల్ని గౌరవించకపోగా చాలా తక్కువగా నీచంగా చూస్తారు. వీళ్ళ స్వభావాలు ఇంతే. మనం ఎంత మంచి చేసినా సరే సమానంగా చూడరు, చిచి పురోహితుడు అని తక్కువగానే చూస్తారు. ఈ పౌరోహిత్యం చేసి వీళ్ళు ఇచ్చే 4 రూపాయలతో తినాల్సిన పని, ఆ కర్మ నాకేముంది. గురం స్తువన్ వృత్తించ కాపోతే, నేను హాయిగా పావురాలు పక్షులు అవి బతకట్లేదా, వాటిలా బతికిపోతాను. పక్షులు పావురాలు ఇలాంటివి ఎలా బతుకుతున్నాయి అంటే, ధాన్యపు కణాలు కింద పడి ఉంటే ఆ ధాన్య కణాలను ఏరుకుని బతుకుతున్నాయి. అలాగే నేను కూడా ఎక్కడో చోట ఏరుకుని బతుకుతాను. వీళ్ళు వేసిన ఎంగిలి మెతుకుల్ని ఏరుకుని తినాల్సిన కర్మ నాకేం పట్టింది. వీళ్ళు వేసిన ఎంగిలి మెతుకులు అక్కర్లేదు. ప్రకృతి ప్రసాదించింది ఏదో కాయో పండో ఏదో ఒక దాన్ని తిని నేను బతుకుతాను. ఈ పౌరోహిత్యపు బతుకు మాత్రం నాకు వద్దు అని అనుకుని దుహిత్రా స యయౌ పురాత్, తన పిల్లని దేవయానిని వెంట పెట్టుకుని నగరం నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆయన. దుర్మనా భగవాన్ కావ్య పౌరోహిత్యం విగర్హయన్ స్తువన్ వృత్తించ కాపోతీం దుహిత్రా స యయౌ పురాత్. వృషపర్వాతమాజ్ఞాయ ప్రత్యనీక వివక్షితం గురుం ప్రసాదయన్ మూర్ధ్నా పాదయో పతితః పథి. వృషపర్వుడు రాక్షసుల రాజు, అతనికి తెలిసింది ఈ విషయం. తెలిసి తమ ఆజ్ఞాయ, ఆయన ఎక్కడున్నాడు, ఎటువైపు వెళుతున్నాడు అని కనిపెట్టి ప్రత్యనీక వివక్షితం, ఈయన గనక ఇప్పుడు రాజ్యం వదిలి బయటికి వెళ్ళాడు అంటే నా పని అయిపోతుంది. నా శత్రువులు వెంటనే ఇన్ని పట్టుకుంటారు.
ఒక్కసారి పట్టుకుని ఈయనతో 2 మాటలు మంచిగా మాట్లాడితే ఈ కోపంలో ఈ బాధలో ఉండే ఈ బోళాశంకరుడు ఏం కక్కుతాడో తెలియదు, వాళ్ళకి ఆ మృత సంజీవిని విద్య ఇచ్చేసినా ఇచ్చేస్తాడు. నా శత్రువులు దేవతలకు ఆల్రెడీ మృత సంజీవిని విద్య ఇచ్చేసేసాడు, ఇప్పుడు మనుషులకో మిగతా వాళ్ళకో ఇచ్చాడంటే నా పని అయిపోతుంది, ఎందుకో పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఇలా నా శత్రువులకి ఈయన దక్కేలా చూసుకుంటే నేను ఎందుకు కొరగాకుండా పోతాను అని అనుకున్నాడు. ప్రత్యనీక వివక్షితం. అందుకని వెళ్ళాడు, ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి గురుం ప్రసాదయన్, తన గురువుగారైన శుక్రాచార్యుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి మూర్ధనా పాదయో పతితః పథి, దారిలోనే ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఇంతటి రాక్షసరాజు శుక్రాచార్యుల వారి కాళ్ళ మీద దారిలో అంటే రోడ్డు మీద పడిపోయి మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, మీరు రాజ్యం వదిలిపెట్టి వెళ్ళకూడదు, మమ్మల్ని మీరు వదిలిపెట్టి వెళ్ళకూడదు అని గట్టిగా కాళ్ళు పట్టుకుని వేడుకున్నాడు. వృషపర్వాతమాజ్ఞాయ ప్రత్యనీక వివక్షితం గురుం ప్రసాదయన్ మూర్ధనా పాదయో పతితః పథి. క్షణార్ధమన్యుర్భగవాన్ శిష్యం వ్యాచష్ట భార్గవ కామోస్యాః క్రియతాం రాజన్ నైనాం త్యక్తుమిహోత్సహే. శుక్రాచార్యుల వారు బోళాశంకరుడు అని అనుకున్నాం కదా, ఆయన క్షణార్ధమన్యు, క్షణంలో సగభాగం తీసుకుంటే ఆ సగభాగం వరకే ఆయన కోపం ఉంటుంది, ఆ తర్వాత ఆయన కోపం ఉండదు. కోపం వస్తే అరక్షణం పాటు ఉంటుంది. ఆ కోపంలో ఆయన శాపం పెట్టాడా, ఎదుటివాడి పని మూడిందే. శాపం పెట్టకపోయిందా, కోపం పని మూడిందే. కోపం తన మానాన్ని తాను చల్లారిపోతుంది. అలాంటి వాడినా ఎప్పుడైతే ఈ వృషపర్వుడు వచ్చి కాళ్ళ మీద పడిపోయాడో, అందులో దారిలోనూ ముందు వెనక చూసుకోకుండా కాళ్ళ మీద పడిపోయాడో, దాంతో ఆయన కోపం అంతా చల్లారిపోయినా సరే ఆయన శిష్యం వ్యాచష్ట భార్గవ, భృగువంశంలో పుట్టి కోపానికి మారుపేరుగా ఉండి అదే సమయంలో అనుగ్రహానికి మారుపేరుగా ఉన్నటువంటి ఈ శుక్రాచార్యుడు శిష్యుడితో వృషపర్వుడితో అన్నాడు, ఈ కోపం నాది కాదు, ఈ కోపం దేవయానిది. కాబట్టి కామోస్యాః క్రియతాం రాజన్, ఆ కోపం ఎందుకు వచ్చిందో కనుక్కుని ఈ దేవయాని ప్రసన్నంగా ఉండేటట్టు ఆ అమ్మాయి కోరినట్టుగా ఏదైనా ఉంటే తీర్చు. కామోస్యాః క్రియతాం రాజన్. అదేంటి మీకు నాకు సంబంధం, నేను ఒకవేళ మీకేమైనా చేస్తాను, దండం పెడితే మీకు పెడతాను, మీ అమ్మాయికి నేను ఎందుకు పెడతాను అని అనుకోకు. నైనాంత్యక్తుమిహోత్సహే, ఇది తల్లి లేని పిల్ల, ఈ తల్లి లేని పిల్లని ఇక్కడ వదిలేసి నేను ఒక్కడినే నీతో రాజ్యానికి రాలేను, నేను ఒక్కడిని నీతో వ్యవహారం చేయలేను. ఈ పిల్లతోనే అంతా నాకు ముడిపడి ఉంది, నాకు మిగిలింది ఒక్కతే పిల్ల. కాబట్టి ఈ పిల్లకి కోపంగా ఉండి పిల్ల లోపలికి రాకపోతే రాజ్యంలోకి నేను రాలేను, ఈ పిల్ల ప్రసన్నం కాకపోతే నేను ప్రసన్నమైన ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ పిల్లకి ఏం కావాలో కనుక్కో, ఏం కావాలంటే అది చేయగలిగితే చెయ్యి, ఈ పిల్ల గనక తృప్తి పడితే దేవయాని నేను కూడా లోపలికి వస్తాను అని అన్నాడు. క్షణార్ధమన్యుర్భగవాన్ శిష్యం వ్యాచష్ట భార్గవ కామోస్యాః క్రియతాం రాజన్ నైనాంత్యక్తుమిహోత్సహే. తథేత్యవస్థితే ప్రాహ దేవయానీ మనోగతం పిత్రా దత్తా యతో యాస్యే సానుగా యాతు మామను. తథేత్యవస్థితే, వృషపర్వుడికి వేరే దారి లేదు. శుక్రాచార్యుడు రాజ్యం దాటి బయటికి వెళ్ళాడా, అంతే సంగతులు. కాబట్టి శుక్రాచార్యుడిని వదులుకునే పరిస్థితే లేదు. ఆయన ఏం కండిషన్ పెడితే దాన్ని పాటించవలసిందే. కాబట్టి సరే అన్నాడు. తథేత్యవస్థితే, ఈ మాట మీద నిలబడతానంటే అప్పుడు దేవయాని గారు విషయం బయటపెట్టింది. మీ అమ్మాయి నన్ను ఇలా చేసింది, మా ఇద్దరికీ తగాదా ఇలా వచ్చింది, నేను ఇలా అన్నాను, మీ అమ్మాయి ఇలా అంది, తర్వాత నన్ను ఇలా చేసింది. కాబట్టి ఇప్పుడు నా మనసులో ఉన్న కోరిక ఏంటి, మనోగతం, నా మనసులో ఉన్న కోరిక ఏంటి అంటే, నా తండ్రిని నేను యయాతి గారికి ఇచ్చి పెళ్లి చేయమని అడిగాను. కాబట్టి యయాతి గారికి నా తండ్రి ఇచ్చి పెళ్లి చేస్తాడు, నేను ఏమడిగితే చేస్తాడు ఆయన. శాస్త్రీయమా అనే సంగతి ఆయన చూసుకోడు. శాస్త్రీయమో అశాస్త్రీయమో నేను కోరితే కోరిక తీరుస్తాడు, అందులో నేను ఆయన కన్విన్స్ చేసుకోగలను. కాబట్టి పిత్రాదత్తా యతో యాస్యే, నా తండ్రి గారు ఇస్తే నేను యయాతి గారి వెంట పడతాను, యయాతి గారి వెంట వెళతాను. లేదు యయాతి గారికి వద్దు, ఇంకోటికి ఎవరికో ఇస్తానంటే ఆయన, నేను ఎక్కడికి వెళితే అక్కడ సానుగా యాతు మామను. ఏ సఖీ పరివారం ముందు నన్ను పాడుబడి బావిలోకి తోసేసిందో ఆ పరివారంతో సహా నాకు దాసిగా ఉండి నాతో పాటు రావాలి, ఇది నా కోరిక అని చెప్పింది. శర్మిష్ఠ అనే ఆవిడ నాకు దాసి. ఎలాంటి దాసి? తన దాసీగణంతో సహా నాకు దాసిగా ఉండాలి. నేను భర్త ఇంటికి వెళ్ళినా సరే నా వెంటపడి వచ్చి నాకు భర్త ఇంట్లో కూడా సేవలు చేయాలి, ఇది నా కండిషన్ అని చెప్పింది. తథేత్యవస్థితే ప్రాహ దేవయానీ మనోగతం
పిత్రా దత్తా యతో యాస్యే సానుగా యాతు మామను. స్వానాం తత్సంకటం వీక్ష్య తదర్థస్య చ గౌరవం దేవయానీం పర్యచరత్ స్త్రీ సహస్రేణ దాసవత్. ఇప్పుడు మొత్తం బాలు శర్మిష్ఠ గారి కోర్టులో పడింది. ఇంతవరకు వృషపర్వుడి కోర్టులో ఉండేది, ఇది కాస్త శర్మిష్ఠ గారి కోర్టులో పడింది. శర్మిష్ఠ గారిని పిలిపించారు. పిలిపించి, ఇదిగో నువ్వు చేసావు ఈ పని, ఈ పాడు పని చేసావు, నువ్వు పాడుపడిన బావిలో ఈవిడిని తోసేసావు. ఈవిడేమో తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఏడిచింది, ఆ తండ్రి గారేమో రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోతానంటున్నాడు. ఆయన బయటికి వెళ్ళిపోతే మన రాజ్యం పూర్తిగా నాశనం అయిపోతుంది, మన శత్రువులందరూ మన మీద దాడి చేసేస్తారు, రక్షించడానికి ఎవరూ మనకు ఉండరు. ఆయన్ని ప్రార్థించాము, ఆయన్ని ప్రార్థిస్తేనేమో ఆయన తన పిల్లకి ఏం కావాలో చేయమన్నాడు, పిల్లేమో ఇలా అడుగుతోంది అని మొత్తం వివరంగా చెప్పారు. చెబితే స్వానాం తత్సంకటం వీక్ష్య, శర్మిష్ఠ చేసిన పాడు పనే కానీ ఆలోచన ఉన్న మనిషి, ఆలోచన ఉన్న రాక్షసురాలు. అందుకని ఆవిడ స్వానాం తత్సంకటం వీక్ష్య, తన వాళ్ళకు వచ్చిన ఈ కష్టాన్ని ఒకసారి ఆలోచించి చూసింది. ఈ కష్టం పారద్రోలటం అనేది తన చేతిలో లేదు, శుక్రాచార్యుడి వారి చేతిలోనే ఉంది. తదర్థస్య చ గౌరవం, శుక్రాచార్యుణ్ణి వెనక్కి పిలిపించుకోవటంలో ఉండేటువంటి ప్రయోజనం, ఆ ప్రయోజనానికి ఉండేటువంటి బరువు, వెయిటేజ్, అది కూడా ఒకసారి చూసుకుని ఇప్పుడు ఇది తప్ప ఇంకో దారి లేదు అని నిర్ణయించుకుని, అలాగే నేను దాసిగా దేవయాని వెంట వెళతాను అని ఒప్పేసుకుంది. దేవయానీం పర్యచరత్, ఈ క్షణం నుంచి నేను దేవయానికి దాసురాల్ని, నేను పరిచార్య చేస్తాను, దేవయాని కాళ్ళు ఒత్తుతాను అని ఒప్పేసుకుంది. స్త్రీ సహస్రేణ, మొత్తం నాకున్న పరివారంతో సహా, నాకున్న పరివారం ఇక మీద నాకు సేవలు చేయదు, దేవయానికే సేవలు చేస్తుంది, ఆ పరివారంతో సహా నేను కూడా దాసవత్, పని మనిషిలాగా దేవయాని కాళ్ళు ఒత్తుతాను అని ఒప్పేసుకుంది. స్వానాం తత్సంకటం వీక్ష్య తదర్థస్య చ గౌరవం దేవయానీం పర్యచరత్ స్త్రీ సహస్రేణ దాసవత్. దాంతో మొత్తం వ్యవహారం అంతా మళ్ళీ పెళ్లి మీదకి మళ్ళింది. పెళ్లి కావాలి, ఎవరితో కావాలి అంటే నేను యయాతినే పెళ్లి చేసుకుంటాను అని దేవయాని కూర్చుంది. దానికి కచుడి శాపాన్ని మళ్ళీ ఉటంకించింది. శుక్రాచార్యుల వారు కూడా తప్పలేదు, ఇదంతా ఇంతే అని అనుకున్నాడు, దైవ సంకల్పం అనుకుని ఈ పెళ్లి కార్యక్రమం చేసేశాడు. యయాతి గారిని పిలిపించారు, పెళ్లినిచ్చారు, పెళ్ళి అయిపోయింది. నాహుషాయ సుతాన్ దత్వా సహ శర్మిష్ఠయోషన తమాహ రాజన్ శర్మిష్ఠా మాధాస్తల్పే నకర్హిచిత్. శుక్రాచార్యుడు వారు పాపం ముందు చూపుతో అల్లుడితో ఒక మాట అన్నాడు పెళ్లిలో. నాహుషాయ సుతాం దత్వా, ఆ నహుషపుత్రుడైనటువంటి యయాతి గారికి తన పిల్లనిచ్చి, ఇదిగో నువ్వు తీసుకెళ్ళు ఈ పిల్లని అని చెప్పి, కన్యాదానం అది చేయొచ్చో చేయకూడదో తెలియదు ఇలాంటి వివాహాల్లో, అందువల్ల సుతాం దత్వా, పిల్లనిచ్చి తీసుకో, నీ గాంధర్వ వివాహ విధానంలోనో ఏదో ఒక విధానంలో పెళ్లి చేసుకోమని చెప్పి, సహ శర్మిష్ఠయ, ఈ దేవయానికి దాసి శర్మిష్ఠ అని చూపించి, ఇదేదో పిల్ల అందంగా ఉంది కదా, నాకు నా భార్యకి దాసినే కదా అని చెప్పి ఎప్పుడో దీన్ని పెళ్లి చేసుకుని దీంతో సంతానం కన్నావంటే మాత్రం ఊరుకోను అని ఇంకొక మాట చెప్పాడు. తమాహ రాజన్, ఓ రాజా, నువ్వు ఎలాగూ రాజువి కాబట్టి, రాజానో బహువల్లభాహ, చాలామంది భార్యలు ఉంటే తప్పు లేదు అని అనుకుని శర్మిష్ఠను కూడా పెళ్లి చేసుకుంటావేమో, అందులోనూ రాజపుత్రి కదా, రాజపుత్రి కాబట్టి మరింత ఇష్టంగా పెళ్లి చేసుకుంటావేమో, ఇలాంటి పనులు జరిగితే మాత్రం ఊరుకోను, దీన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, దీంతో నువ్వు సంతానం కనడానికి వీల్లేదు, కేవలం నీకు నీ భార్యకి దాసిగానే ఈ శర్మిష్ఠ వస్తోంది అని ఒక మాట చెప్పాడు. నాహుషాయ సుతాం దత్వా సహ శర్మిష్ఠయోషన తమాహ రాజన్ శర్మిష్ఠాం ఆధాస్తల్పే నకర్హిచిత్ అని. ఈ మాట చెప్పకపోతే బాగుండేదేమో, చెప్పిన తర్వాతే పాపం యయాతి గారు శర్మిష్ఠ వైపు చూస్తే బాగానే ఉంది, ఏదో అప్పటికే పాపం యోగ సాధన చేసి మొహంలో కళ అది ఉంది అని కనిపెట్టినా సరే ఏం మాట మాట్లాడలేదు, సరేనండి అన్నాడు. విలోక్యౌషనసీం రాజన్ శర్మిష్ఠా సప్రజాం క్వచిత్ తమేవ వవ్రే రహసి సఖ్యా పతి మృతౌ సతీ. రాజుగారి పాపం శర్మిష్ఠను పట్టించుకోవట్లేదు, శర్మిష్ఠను అస్సలు చూడకుండా ఉంది అని మనసులోకి వచ్చింది, కానీ మనసులో పట్టించుకోకుండా ఈ దేవయానితోనే కాలక్షేపం చేస్తూ ఉంటే దేవయాని గారికి 2 పిల్లలు పుట్టారు. విలోక్య ఔషనసీం రాజన్ శర్మిష్ఠా సప్రజాం క్వచిత్. కాలం కొంత గడవగా దేవయాని గారికి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లు పై శ్లోకం కాక పై శ్లోకంలో వస్తాయి.
పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఈ శర్మిష్ఠకి బాధ కలిగింది. అదేంటి ఈ దేవయానికి పిల్లలు పుట్టడం ఏంటి, నేను పిల్లా పాప లేకుండా పెళ్లి పెటాకులు లేకుండా ఇలా ఉండటం ఏంటి అని ఆలోచన పుట్టింది. బాధ కలిగింది. బాధ కలిగితే దానికి పరిష్కారం చేయగలిగింది యయాతి గారే అని అనుకుని యయాతి గారిని వెళ్ళి ఏకాంతంలో కలిసి నేను కూడా రాజపుత్రికనే, నువ్వు రాజువే, కాబట్టి మన ఇద్దరికి గాంధర్వ వివాహం అనేది శాస్త్రసమ్మతము, అసలు నీ దేవయాని వివాహమే అశాస్త్రీయము, మనిద్దరి వివాహం శాస్త్రీయమవుతుంది, కాబట్టి శాస్త్రీయమైన గాంధర్వ వివాహం పద్ధతిలో నన్ను పెళ్లి చేసుకో, నాకు పిల్లలు కావాలి ఉంది అని చెప్పింది. తమేవ వవ్రే రహసి, ఏకాంతంలో కలిసి ఇలా వరించి నన్ను పెళ్లి చేసుకోమంది. అలా కాదంటాడు పాపం ఈయన. సఖ్యా పతిం, వాస్తవానికి తన సఖి అయిన దేవయానికి పతి అయినా సరే తనే పెళ్లి చేసుకుంటానంది. ఋతౌ సతి, దానికి కాలం కూడా ఋతుకాలాన్ని చూసుకుని వెళ్ళి అడిగింది. అడిగేసరికి ఈయన కాదనలేకపోయాడు. కాదనలేక శర్మిష్ఠని గాంధర్వ వివాహం చేసుకున్నాడు, రహస్యంగా చేసుకున్నాడు. విలోక్యౌశనసీం రాజన్ శర్మిష్ఠా సప్రజాం క్వచిత్ తమేవ వవ్రే రహసి సఖ్యా పతి మృతౌ సతి. రాజపుత్ర్యార్థితోపత్యే ధర్మంచావేక్ష్య ధర్మవిత్ స్మరన్ శుక్రవచ కాలే దిష్టమేవాభ్యపద్యత. ఈ రాజపుత్రి శర్మిష్ఠ ఈవిడ నాకు కూడా పిల్లలు కావాలంది. పెళ్ళైతే చేసుకున్నాడు, పిల్లలు కావాలంది. రాజపుత్ర్యా అర్థిత అపత్యే. ఇప్పుడు ఈయన పని మరింత సంక్లిష్టంగా మారిపోయింది. రహస్యంగా వివాహం చేసుకోవటమే తప్పు, ముందుగానే శుక్రాచార్యులు వారు హెచ్చరించారు. అందులోనూ పిల్లల్ని కంటే ఆ విషయం మరీ బయటపడిపోతుంది. కానీ పిల్లల కంటే బయటపడిపోతుంది వివాహం అనే కారణంతో భార్య వచ్చి నాకు సంతానాన్ని ప్రసాదించమంటే ప్రసాదించకుండా ఉండటానికి వీల్లేదు. ధర్మంచ అవేక్ష్య ధర్మవిత్, ఈయనకి ధర్మం అది బాగానే తెలుసు. కాబట్టి ధర్మం ప్రకారం చూస్తే భార్యకి కోరినప్పుడు పిల్లల్ని ఇవ్వాలి, పిల్లలు కలిగేటట్లు చేయాలి. అది చేయకుండా వీల్లేదు. ఒకవేళ పిల్లల్ని కన్నానా, బయటపడిందా, శుక్రవచ స్మరన్, శుక్రాచార్యుల వారు ముందే హెచ్చరించారు, నాతో పెట్టుకోవద్దు అని చెప్పారు ఆయన. కాబట్టి ఆయన ఏమైనా శాపం పెట్టచ్చు, మరొకటి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఈ కాలంలో, ఈ సమయంలో నేనేం చెయ్యాలి అని ఆలోచించాడు. ఎంత ఆలోచించినా పాలుపడలేదు. దాంతో దిష్టమేవ అభ్యపద్యత. అసలు ఈ శర్మిష్ఠ అనే దాన్ని బాగుంది అని అనుకుని ఉండటం తప్పు, దీన్ని గాంధర్వ వివాహం చేసుకోవటం మరీ తప్పు. ఈరోజు వచ్చి పిల్లలు కావాలి అంటే చిచి నువ్వు దూరంగా పో, నాకు శుక్రాచార్యుడు అంటే భయం అని చెప్తే మరీ తప్పు అవుతుంది. కాబట్టి చేయగలిగింది ఏం లేదు, ఇది కూడా ఒక దైవ సంకల్పమే, నా జీవితం సజావుగా సాగకూడదు అని నా పరమేశ్వరుడు రాసి పెట్టాడు. అయితే ఇలాంటి సమయాల్లో ధర్మం ఎటు మొగ్గితే అటే మొగ్గాలి, మిగతా శాపాలకి వాటికి వెరవకూడదు. కాబట్టి ధర్మం వైపు మొగ్గాలి అని అనుకుని ఈ కొత్త భార్య శర్మిష్ఠ కోరినట్లుగా సంతానం ఇవ్వడానికే నిర్ణయించుకున్నాడు. రాజపుత్ర్యార్థితోపత్యే ధర్మంచావేక్ష్య ధర్మవిత్ స్మరన్ శుక్రవచ కాలే దిష్టమేవాభ్యపద్యత. దాంతో ఆయనకి మొత్తం మీద 3, 2, 5 పిల్లలు పుట్టారు. యదుంచ తుర్వసుంచైవ దేవయానీ వ్యజాయత దృహ్యుంచ అనుంచ పూరుంచ శర్మిష్ఠ వార్షపర్వణి. అప్పటికే 2 పిల్లలు దేవయాని గారికి పుట్టారనుకున్నాం కదా. వాళ్ళు యదుహు తుర్వసు, యదువు అని ఒక ఆయన, తుర్వసు అని ఇంకొక ఆయన. యదుంచ తుర్వసుంచైవ దేవయాని వ్యజాయత, దేవయాని వీళ్ళిద్దరినీ కన్నది. ఈ శర్మిష్ఠ పోటీగా కదా పిల్లల్ని కంటోంది, అందువలన దేవయాని కంటే ఓ పిల్లాన్ని ఎక్కువ కంది. దృహ్యు అనుహు పూరుహు అని 3 పిల్లలు. దృహ్యంచ అనుంచ పూరుంచ శర్మిష్ఠ వార్షపర్వణి, వృషపర్వరాజు గారి కుమార్తె అయిన శర్మిష్ఠ 3 పిల్లల్ని కన్నది. యదుంచ తుర్వసుంచైవ దేవయానీ వ్యజాయత దృహ్యంచ అనుంచ పూరుంచ శర్మిష్ఠ వార్షపర్వణి. గర్భసంభవమాసుర్యా భర్తుర్విజ్ఞాయ మానిని దేవయానీ పితుర్గేహం యయౌ క్రోధ విమూర్ఛిత. ఇది 3 పిల్లలు పుట్టిన ఈ విషయం రహస్యంగా ఉంటుందా? ఉండదు కదా. బయట వాళ్ళకి తెలియకపోయినా లోపల తెలుస్తుంది కదా. లోపల దేవయాని గారికి ఈ వార్త వెళ్ళిపోయింది. ఏమని వెళ్ళింది? రాజుగారు శర్మిష్ఠని రహస్యంగా వివాహం ఆడాడు, రహస్యంగా 3 పిల్లల్ని కూడా కన్నాడు అని తేలిపోయింది. దాంతో దేవయాని గారికి యయాతి గారి మీద పిచ్చి కోపం వచ్చింది. గర్భసంభవం ఆసుర్యాహ అసుర రాజకుమార్తె అయిన శర్మిష్ఠకి గర్భసంభవం, కడుపు రావటం ఏంటి, దాంతోపాటు పిల్లలు కూడా పుట్టడం ఏంటి అని జరిగిపోయింది.
అందులోనూ తన భర్త వల్లనే ఇవన్నీ జరిగినాయి అని సహజంగానే కోపంగా ఉండేటువంటి దేవయానికి తెలిసిపోయింది. భర్తుర్ విజ్ఞాయ మానిని. దాంతో దేవయాని పితుర్గేహం తండ్రి గారింటికి పరిగెత్తుకెళ్ళింది. యయౌ క్రోధ విమూర్ఛిత, కోపంతో ఒళ్ళు తెలియని కోపంతో విలవిల్లాడుతూ తండ్రి గారింటికి వెళ్ళింది. ఏడుచుకుంటూ వెళ్ళలేదు, కోపంగా వెళ్ళింది. గర్భసంభవమాసుర్యా భర్తుర్ విజ్ఞాయమానిని దేవయాని పితుర్గేహం యయౌ క్రోధ విమూర్ఛిత. ఈవిడిలా పుట్టింటికి వెళుతుంటే పాపం యయాతి గారు ఆవిడ వెంటపడి కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడ్డాడు. ప్రియాం అనుగతః కామి వచోభిరుపమంత్రయన్ న ప్రసాదయితుం శేకే పాద సంవహనాదిభి. ఈ దేవయాని అంటే పాపం ఈయనకేమీ కోపమేం లేదు. యయాతి గారికి ప్రియ, ఆవిడ చాలా ఇష్టంగానే ఉంది. తన ఇష్టాన్ని ఎప్పుడూ వెల్లడిస్తూనే ఉన్నాడు. రాజు ఆయన రాజానో బహువల్లభాహ అనే తీరు ప్రకారం అందరూ ఏకపత్ని వ్రతులు కావడానికి ఏమీ నియమం లేదు. కాబట్టి తనకుండే సౌకర్యాన్ని వాడుకున్నాడు అంతే తప్ప దేవయాని అంటే ఇష్టం లేక కాదు. దాంతో ప్రియాం అనుగత, దేవయాని వెంట తాను కూడా వెళ్ళాడు. కోపంగా పుట్టింటికి వెళ్ళి శుక్రాచార్యుడితో చెప్తే ఏమవుతుందో అని భయపడి ఆవిడ వెంట వెళ్ళాడు. కామి, ఆవిడ మీద నిజంగా ఆయనకి ఇంకా కూడా కామం ఉంది. వచోభిరుపమంత్రయన్, రకరకాల మెత్తటి మాటలు చెప్పాడు, రకరకాల మంచి మాటలు చెప్పాడు, తీయగా మాట్లాడాడు. చిచి ఆ శర్మిష్ఠ దాని మొహం ఎండిన నక్క లాంటి మాటలేవో చెప్పాడు, రకరకాల మాటలు చెప్పాడు. వచోభిరుపమంత్రయన్, ఎన్ని రకాలుగా మాటలు చెప్పినా, ఎన్ని మాటలు వినసొంపుగా చెప్పినా సరే న ప్రసాదయితుం శేకే, దేవయానిని ప్రసన్నం చేసుకోలేకపోయాడు. అసలు ఆ ఛాయలకు కూడా వెళ్ళలేకపోయాడు. నశేకే. సరే ఇలా కాదని చెప్పి కాళ్ళు పట్టేసుకున్నాడు, కాళ్ళు ఒత్తేసాడు, పీసికేశాడు. నువ్వు కాళ్ళు కింద పెట్టి నడిస్తే నీ కాళ్ళకి నొప్పి తగులుతుంది, అందువల్ల నేనే ఎత్తుకెళ్తాను అని ఎత్తుకోవడం మొదలుపెట్టాడు. పాద సంవాహనాదిభి. ఎన్ని చేసినా ఇలాంటి కార్యక్రమాలు దేవయాని మాత్రం చల్లారలేదు. దేవయాని కోపం వాళ్ళ నాన్నగారి కోపం లాంటిది కాదు. క్షణంలో క్షణార్ధమన్యుర్భగవాన్ అని చెప్పినట్లుగా వెంటనే చల్లారే కోపం కాదు. అందువల్ల చల్లారలేదు, కోపంగా పుట్టింటికి వెళ్ళిపోయింది కూడా. ప్రియాం అనుగతః కామి వచోభిరుపమంత్రయన్ న ప్రసాదయితుం శేకే పాద సంవాహనాదిభి. వెళ్ళింది, కోపంగా వెళ్ళి తండ్రితో చెప్పేసింది. నువ్వు చెప్పినా సరే మాట వినలేదు, నువ్వు ముందే చెప్పావు శర్మిష్ఠ జోలికి పోవద్దని చెప్పావు, అయినా సరే వీడు వెళ్ళాడని చెప్పేసింది. చెప్పేసరికి క్షణార్ధమన్యుర్భగవాన్, అరక్షణంలో కోపం వచ్చేస్తుంది. ఆ కోపం క్షణంలో శాపం తోచిందా, ఎదుటివాడికి మూడింది కదా. ఈయనకి ఆ అరక్షణంలో తోచింది, శాపం తోచింది, యయాతి గారికి మూడింది. శుక్రస్తమాహ కుపితః స్త్రీకామానృత పూరుష త్వాం జరా విశతాం మంద విరూపకరణీ నృణాం అని శాపం పెట్టేశాడు. శుక్రస్తమాహ కుపితః, శుక్రాచార్యుడు చాలా కోపంగా యయాతితో అన్నాడు, స్త్రీకామ, నీకు స్త్రీలను చూస్తే చాలా ఆగదు. అనృత పురుష, అబద్ధం చెప్తావు. నాతోనేమో మీ అమ్మాయిని తప్ప ఎవరిని నేను చూడను, కన్నెత్తి చూడను అని అన్నావు నేను హెచ్చరించినప్పుడు. ఇప్పుడేమో రహస్యంగా శర్మిష్ఠను వివాహం చేసుకున్నావు, అమ్మాయితో 3 పిల్లల్ని కూడా కన్నావు. నువ్వు అబద్ధం చెప్పే మనిషివి. కాబట్టి త్వాం జరా విశతాం, నీకు ముసలితనం వెంటనే వచ్చుగాక. మంద, తెలివి తక్కువవాడివి, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు తెలియదు. విరూపకరణీ నృణాం, మానవుల్ని విరూపంగా మార్చేసే, అందవిహీనంగా మార్చేసేటువంటి ముసలితనం నీకు వెంటనే వచ్చుగాక అని శాపం పెట్టేశాడు. ఇదంతా అరక్షణంలో జరిగిపోయింది. అరక్షణం తర్వాత వాళ్ళు వీళ్ళు ఇద్దరు అయ్యో అయ్యో అనుకోవాల్సిందే తప్ప, అరక్షణంలో కోపం రావటం, వచ్చిన క్షణంలో ఆయనకి శాపం తోచడం, తోచిన శాపం ఆయన పెట్టేయటం జరిగిపోయింది. శుక్రస్తమాహ కుపితః స్త్రీకామానృత పూరుష త్వాం జరా విశతాం మంద విరూపకరణీ నృణాం అని ఇరకాటంలో పడిపోయాడు. అనుకోని శాపం ఎదురైంది. ముసలితనం అనేది ఎవరూ ఇష్టపడరు, అలాంటి శాపాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో ఏం చేయాలో పాలుపోక ఒక్క క్షణం ఆలోచించి శుక్రాచార్యుల వారితో పైన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అనే సంగతి మనం యథాప్రకారం పైనే చూద్దాం. ఇప్పటికైతే ఏం జరిగింది అనే విషయాన్ని ఒకసారి తేరిపారు చూసుకుందాము. కచుడి దేవయాని వృత్తాంతంలో ఏం జరిగింది అని మనం చూడకూడదు, ఎందుకంటే అది శ్రీశుకుల వారు చెప్పిన కథ కాదు. మనం ఊరికనే శాపం ఏంటి, ప్రతిశాపం ఏంటి అని తెలుసుకోవటానికి చేసిన పని. ఇంతవరకు జరిగినటువంటి వ్యవహారంలో దేవయాని ఆవిడ
ముందు వెనక ఆలోచించని స్త్రీ అనే విషయం కొంచెం తెలిసింది. అలాంటి స్త్రీ కాబట్టే తనకి ఇష్టం లేని ఫలితాలని ఎన్నిటినో ఆవిడ ఎదుర్కోవాల్సి వచ్చింది. కచుడు సంగతి పక్కన పెట్టినా సరే యయాతిని పెళ్లి చేసుకోవటం అనేది ఆవిడకి పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న విషయమేం కాదు. శాపం అలా ఉంది కాబట్టి చేయవలసి వచ్చింది అని అంటోంది. కాబట్టి దాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. శర్మిష్ఠ తనకు దాసిగా ఉండాలి అని ముందు వెనక ఆలోచించకుండా కోరింది. ఆ కోరిక తీరేసరికి ఆ దాసి కాస్త తనకు సవితిగా మారిపోయింది. దాంతో ముందు వెనక ఆలోచించకుండా కోరిన కోరిక తనని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చేసింది. ఇట్లా ముందు వెనక ఆలోచించకుండా పనులు చేసేటువంటి దేవయాని తనకు తానే ఇబ్బందులను తెచ్చుకుంటోంది. యయాతి గారు ఆయన పాపం శాపానికి గురయ్యాడు. ఆయన మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాడు, ఇదేదో దైవ సంకల్పము, ఇది నేనేమి కావాలని చేస్తున్నది కాదు అని ప్రతి సందర్భంలోనూ అనుకుంటున్నాడు. తన మనసులోకి తాను తొంగి చూసుకుంటూనే ఉన్నాడు. దేవయాని కనిపించినప్పుడు అలాగే తొంగి చూసుకున్నాడు. ఇటు శర్మిష్ఠ వచ్చి నన్ను వివాహం చేసుకోమన్నప్పుడు తనలో తాను తొంగి చూసుకున్నాడు. తొంగి చూసుకుంటే కష్టాలు తెలిసినాయి. ధర్మం వైపు మొగ్గాలా లేదా ఈ లౌకికమైన దాని వైపు మొగ్గాలా అని సందేహం వచ్చింది. ఆ సందేహం వచ్చినప్పుడు ఇది ఇంతే, నా బతుకు ఇంతే, నాకు ఇలాగే రాసింది, ధర్మం వైపుగా వెళ్ళటమే మంచిది అని అనుకుని వెళ్ళాడు. ఆ కష్టాలు ఎలా పడాలో పడ్డాడు. తర్వాత ఎలా తీర్చుకోవాలో ఆయన తిప్పలేవో ఆయన పడ్డాడు. యయాతి గారి గురించి పక్కన పెడితే దేవయాని గారి గురించి ఆలోచిస్తే ముందు వెనక ఆలోచించుకోకుండా గనక పిచ్చి పనులు చేస్తే, తోచింది తోచినట్లుగా గడవాలి నడవాలి అని అనుకుంటే తర్వాత అక్కర్లేని పరిణామాలని ఎదుర్కోవలసి వస్తుంది అనేటువంటి సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ సందేశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందు వెనక ఆలోచించకుండా ఉండకపోవటం, లేదా ముందు వెనక ఆలోచించకుండా అప్పటికప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం లాంటి పిచ్చి పనులు మనం చేయొద్దు. సరిగ్గా ముందు వెనక ఆలోచించడం అంటే ధర్మాధర్మాలను జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి అని అనుకుందాము. మనతో ఇలాంటి తప్పులు, దేవయాని గారు చేసిన తప్పులు చేయించకుండా మనల్ని ధర్మ మార్గం వైపుకే నడిపించమని, మనల్ని ఇబ్బంది లేని మార్గం వైపుకే, ముళ్ళు లేని దారిలోనే నడిపించమని ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టాదశాధ్యాయే శ్లోకాః. దత్వా స్వముత్తరం వాసః తస్యై రాజా వివాససే గృహీత్వా పాణినా పాణిం ఉజ్జహారదయాపరః తం వీరమాహౌ శనసీ ప్రేమ నిర్భరయా గిరా రాజంస్త్వయా గృహీతో మే పాణిః పరపురంజయా హస్తగ్రాహోపరో మాభూత్ గృహీతాయాస్త్వయా హి మే ఏష ఈశకృతో వీర సంబంధో నౌ న పౌరుషః యదిదం కూపలగ్నాయాః భవతో దర్శనం మమ న బ్రాహ్మణో మే భవితా హస్తగ్రాహో మహాభుజా కచస్య బార్హస్పత్యస్య శాపాద్యమశపం పురా యయాతిరనభిప్రేతం దైవోపహృతమాత్మనః మనస్తు తద్గతం బుద్ధ్వా ప్రతిజగ్రాహ తద్వచః గతే రాజనిసా వీరే తత్ర స్మరుదతి పితుః న్యవేదయత్తతః సర్వం ఉక్తం శర్మిష్ఠయా కృతం దుర్మనా భగవాన్ కావ్యః పౌరోహిత్యం విగర్హయన్ స్తువన్ వృత్తిం చ కాపోతీం దుహిత్రాసయయౌ పురాత్ వృషపర్వాతమాజ్ఞాయ ప్రత్యనీకవివక్షితం గురుం ప్రసాదయన్మూర్ధ్నా పాదయోః పతితః పథి క్షణార్ధమన్యుర్భగవాన్ శిష్యం వ్యాచష్ట భార్గవః కామోస్యాః క్రియతాం రాజన్ నైనాన్ త్యక్తుమిహోత్సహే తథేత్యవస్థితే ప్రాహ దేవయానీ మనోగతం
పిత్రా దత్తాయతో యాస్యే సానుగాయాతు మామను స్వానాం తత్సంకటం వీక్ష్య తదర్థస్య చ గౌరవం దేవయానీం పర్యచరత్ స్త్రీసహస్రేణ దాసవత్ నాహుషాయ సుతాన్ దత్వా సహ శర్మిష్ఠయోషనాః తమాహరాజన్ శర్మిష్ఠాం ఆధాస్తల్పేన కర్హిచిత్ విలోక్యౌషనసీం రాజన్ శర్మిష్ఠా సప్రజాం క్వచిత్ తమేవ వవ్రే రహసి సఖ్యాః పతిమృతౌ సతీ రాజపుత్ర్యార్థితోపత్యే ధర్మం చావేక్ష్య ధర్మవిత్ స్మరన్ శుక్రవచః కాలే దిష్టమేవాభ్యపద్యత యదుంచతుర్వసుంచైవ దేవయానీ వ్యజాయత ద్రుహ్యుంచానుంచ పూరుంచ శర్మిష్ఠా వార్షపర్వణి గర్భసంభవమాసుర్యాః భర్తుర్విజ్ఞాయమానిని దేవయానీ పితుర్గేహం యయౌ క్రోధవిమూర్ఛిత ప్రియామనుగతః కామీ వచోభిరుపమంత్రయన్ న ప్రసాదయితుం శేకే పాదసంవాహనాదిభిః శుక్రస్తమాహ కుపితః స్త్రీకామానృతపూరుష త్వాంజరా విశతాం మంద విరూపకరణీ నృణాం ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టాదశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.